బేబీ డీల్. ఇది డొనాల్డ్ ట్రంప్ నినాదం. అమెరికా అధ్యక్షుడికి డీల్స్ అంటే మహాసరదా. తను పక్కా ఫక్తు వ్యాపారవేత్త. అందుకే ప్రతి అంశాన్ని ఒప్పందాలతో ముడిపెడతాడు. శత్రువైనా మిత్రుడైనా భాగస్వామైనా డీల్ చేసుకుంటే ట్రంప్ ఫుల్ ఖుష్ అవుతాడు. నిన్నటి వరకు భారత్ను సుంకాల రాజంటూ ట్రంప్ నిందించాడు. ఇప్పుడు భారత్తో డీల్ కుదిరిందని సంబరపడుతున్నాడు. ఇటు భారత్లో కూడా అమెరికాతో డీల్ కుదిరిందని హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ గొప్ప నాయకుడంటూ బీజేపీ, ఎన్డీఏ కూటమి పార్టీలు పొగిడేస్తున్నాయి. మోదీ వరల్డ్ లీడర్ అని, భారత్ విశ్వగురువని ఆకాశానికెత్తేస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మకమంటూ కీర్తిస్తున్నారు. ఈ డీల్ ను ఇరు దేశాలు ప్రకటించి వారం రోజులైంది. నిజానికి భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారీ అంచనాలున్న ఒప్పందం ఇది. దీనికి మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయి. పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎగుమతిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతా బావున్నా ఈ ఒప్పందం వివరాలు మాత్రం ఇన్నాళ్లు రహస్యంగానే ఉండిపోయాయి. చివరికి 2 రోజుల నుంచి నెమ్మదిగా అసలు వివరాలు బయటకొస్తున్నాయి. ఫిబ్రవరి 6న వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా తొలి ఉమ్మడి అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత ఈ డీల్ గురించి వివరించేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వివిధ టెలివిజన్, ప్రింట్ మీడియా సంస్థలతో మాట్లాడారు. అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం తర్వాత అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు అందరిలోనూ ఎన్నో సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూశారు. ఇప్పుడు అందరి సందేహాలు, ఆందోళనలను తొలగించే ప్రయత్నం వాణిజ్య శాఖ మంత్రి చేశారు. ఈ ప్రయత్నంలో గోయల్ సక్సెస్ అయ్యాడా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అయితే ముందుగా భారత్, అమెరికా ఉమ్మడి అధికారిక ప్రకటనలో ఏముంది? 2 దేశాల అధికారిక ప్రకటనలో ప్రధానంగా 4 భాగాలున్నాయి. మొదటి భాగం భారత్పై సుంకాల రేట్ల తగ్గింపు గురించి వివరిస్తుంది. భారత్పై విధించిన 50% సుంకాలను 18%కి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గిస్తాడు. అయితే ఈ తగ్గింపు ఒకేసారి జరగదు. వివిధ దశల్లో అమెరికా సుంకాలను తగ్గించనుంది. రాబోయే కొన్ని రోజుల్లోనే కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే వస్త్రాలు, పాదరక్షలు, ప్లాస్టిక్, యంత్ర పరికరాలు వంటి రంగాలపై ట్రంప్ సుంకాలు తగ్గించనున్నాడు. ఇది కొద్ది రోజుల్లోనే అమల్లోకి వస్తుంది. ఇతర రాయితీలు మాత్రం ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత అమలవుతాయి. సో ఒప్పందంపై సంతకాలు ఎప్పుడవుతాయి? దాదాపు మార్చి మధ్య నాటికి ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమానాల విడిభాగాల వంటి వస్తువులపై కూడా ట్రంప్ భారీగా సుంకాలను తగ్గించనున్నాడు. ఈ ఒప్పందంలో మొదటి భాగం సుంకాలన్నమాట. డీల్లో రెండో భాగం చూద్దాం. భారత్ మార్కెట్లలో అమెరికా వస్తువులకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఢిల్లీ అంగీకరించింది. ఇదే ఇప్పుడు భారత్లో వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే అమెరికాకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా భారత్ పూర్తిగా సుంకాలను ఎత్తివేసేందుకు లేదంటే తగ్గించేందుకు అంగీకరించింది. ప్రధానంగా పశుగ్రాసం కోసం వాడే డ్రైడ్ డిస్టిల్లర్ గ్రెయిన్స్, ఎర్రజొన్నలు, విత్తనాలు, తాజా ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, ఇతర స్పిరిట్తో పాటు అనేక రకాల ఉత్పత్తులున్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది వ్యవసాయ ఉత్పత్తులపై జీరో ట్యాక్స్ లేదా తగ్గింపు. ఇదే భారతీయ రైతులను కలవరానికి గురిచేస్తోంది. డీల్లో మూడో భాగం ఉక్కు, అల్యూమినియం, రాగి విడిభాగాలపై కూడా ట్రంప్ సుంకాలను తొలగించనున్నారు. ఉక్కు ఎగుమతుల్లో భారత్ 2వ స్థానంలో, అల్యూమినియం ఎగుమతుల్లో 3వ స్థానంలోనూ ఉంది. సో ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను తొలగించడం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఈ సుంకాలు మిగతా వాటికంటే భిన్నమైనవి. ట్రంప్ గతంలో విధించిన ప్రతీకార సుంకాలపై ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సుంకాలను కోర్టు కొట్టిపడేయచ్చు, లేదంటే అలాగే ఉంచొచ్చు. కానీ లోహాలపై విధించిన సుంకాల వ్యవహారం మాత్రం కోర్టు పరిధిలోకి రాదు. ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను చట్టబద్ధమైన పద్ధతిలోనే అమెరికా విధించింది. అందుకు ఇప్పుడు లభిస్తున్న ఈ ఊరట ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వాణిజ్య ఒప్పందంలో చివరి భాగానికొస్తే వచ్చే 5 ఏళ్లలో $50,000 కోట్ల విలువైన అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లు విడతల వారీగా 5 ఏళ్ల పాటు సాగుతాయి. ఇందులో ఇంధనం, విమానాలు, విలువైన లోహాలు, కోకింగ్ కోల్ వంటివి ఉంటాయి. 2 దేశాల అధికారిక ఉమ్మడి ప్రకటనలో ప్రధానమైనవి ఈ 4 అంశాలే. ఈ వివరాలు బయటకు రాగానే ఇప్పుడు ప్రశ్నల వర్షం మొదలైంది. ప్రధానంగా 3 ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ప్రశ్న, వ్యవసాయ రంగం ఉత్పత్తుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎదుట భారత్ మోకరిల్లిందా? భారత వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్ పణంగా పెట్టిందా అన్న సందేహాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతు సంఘాలు మాత్రం మోదీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత వ్యవసాయ రంగం అమెరికాకు పూర్తిగా సరెండర్ అయిందంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీన్ని బట్టి చూస్తే డీల్ విషయంలో రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశం ఉంది. చారిత్రకంగా చూస్తే భారత్లో ఏ ప్రభుత్వం ఉన్నా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాయి, విదేశీ దిగుమతులను అడ్డుకుంటాయి.
కానీ ఈసారి మోదీ సర్కార్ కొన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ప్రధాన అగ్రి ఉత్పత్తులను అడ్డుకుంటూ కొన్ని కఠినమైన నిబంధనలు కూడా భారత్ విధించింది. ఎలాంటి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత్ అడ్డుకుంటోంది? జన్యు మార్పిడి చేసిన పంటలు, ఆహార ధాన్యాలు, మొక్కజొన్న, మసాలా దినుసులు, కూరగాయలు వంటి వాటిని అమెరికా నుంచి కొనబోమని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. 100% భారతీయ రైతుల ప్రయోజనాలను కాపాడామని బల్లగుద్ది మరీ గోయల్ చెబుతున్నారు. రైతులు భారత్కు సున్నితమైన అంశమంటున్నారు. అలాగే పాడి రైతుల ప్రయోజనాలను తాము రక్షిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు గోయల్ వెల్లడించారు. అమెరికాకు చెందిన మాంసం, పౌల్ట్రీ, జన్యు మార్పిడి ఆహారాలు, ఉత్పత్తులను భారత్లోకి నో ఎంట్రీ చెప్పినట్టు వాణిజ్య మంత్రి స్పష్టం చేశారు. వాటితో పాటు సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి తృణధాన్యాల దిగుమతులకు భారతీయ మార్కెట్ తలుపులను తెరవలేదని గోయల్ స్పష్టం చేశారు. మంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ కొన్ని సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని వస్తువులపై సుంకాలు తగ్గించడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఉదాహరణకు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ ను భారత్ భారీగా ఉత్పత్తి చేసే దేశం కాదు. అందుకే వాటిపై సుంకాలు తగ్గిస్తే భారతీయ రైతులపై పెద్దగా నష్టం ఉండదు. అమెరికా వ్యవసాయ దిగుమతుల్లో ఆందోళన కలిగించేవి మాత్రం సోయాబీన్, పశుగ్రాసమే. వీటిపైనే చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. భారత్లో సుమారు 40 లక్షల మంది సోయాబీన్ రైతులున్నారు. అమెరికా నుంచి సోయాబీన్ తక్కువ ధరకే దిగుమతైతే భారతీయ రైతుల ఆదాయం దెబ్బతినొచ్చు. పశుగ్రాసం విషయంలోనూ రైతుల్లో ఇలాంటి ఆందోళనలే నెలకొన్నాయి. భారత్లో అత్యంత ముఖ్యమైన పంటల్లో ఒకటి ఎర్రజొన్న. దేశంలో సుమారు 80 లక్షల హెక్టార్లలో ఎర్రజొన్న సాగవుతోంది. కాబట్టి అమెరికా వాణిజ్య ఒప్పందంలోని పరిణామాలను లక్షలాది మంది రైతులు నిశితంగా గమనిస్తున్నారు. అమెరికా పశుగ్రాసంపై ఎలాంటి నియంత్రణ లేకుండా దిగుమతైతే భారతీయ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక రెండో ముఖ్యమైన ప్రశ్న, రష్యాతో చమురు బంధాన్ని భారత్ తెంచేసుకుంటుందా? ఈ విషయంపైన ఇంకా స్పష్టత రాలేదు. వాణిజ్య మంత్రిని ఈ విషయమై అడిగితే విదేశీ వ్యవహారాల శాఖను అడగాలని గోయల్ మాట దాటవేశారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన లోతైన అంశాన్ని వ్యవసాయ మంత్రో, గ్రామీణాభివృద్ధి మంత్రో, టెలికాం శాఖ మంత్రో చెప్పలేడు కదా అన్నారు. వాళ్లకు ఈ డీల్లో మెలకువలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించాడు. భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన అంశాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రే సమాధానం చెప్పగలరని లాజిక్ చెప్పారు. అయితే రష్యా చమురుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఏమంటోంది? తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పందించారు. భారత్ విభిన్నమైన, నమ్మదగిన క్రూడ్ ఆయిల్ సరఫరాలపై దృష్టి సారిస్తోందని మిస్త్రీ చెప్పారు. నిజానికి యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అంటే 2022 నుంచి రష్యా నుంచి భారీగా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2022కు ముందు కేవలం 2% చమురును మాత్రమే భారత్ దిగుమతి చేసుకునేది. 2023లో రోజుకు 20 లక్షల నుంచి 22 లక్షల బ్యారెళ్ల చమురును ఢిల్లీ దిగుమతి చేసుకుంది. అంటే భారత్ అవసరాల్లో సుమారు 40% చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% పెనాల్టీ సుంకాలను ట్రంప్ విధించాడు. అయినా భారత్ మాత్రం రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను ఆపలేదు. కానీ 2025 నవంబర్ నుంచి ఈ చమురు దిగుమతులు క్రమంగా పడిపోయాయి. అందుకు కారణం రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, లుకాయిల్ కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఈ రెండు కంపెనీలు భారత్కు భారీగా చమురును ఎగుమతి చేసేవి. ట్రంప్ ఆంక్షలతో చమురు దిగుమతులు తగ్గిపోయాయి. 2026 జనవరి నాటికి భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 నుంచి 25% మధ్యలో ఉంది. జనవరిలో నిత్యం 11 లక్షల నుంచి 12 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ పదే పదే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే చమురునే టార్గెట్ చేస్తున్నాడు. రష్యా చమురు దిగుమతులను భారత్ పూర్తిగా ఆపేస్తోందని పలుమార్లు ట్రంప్ తెలిపాడు. తాజా డీల్ సందర్భంగా కూడా ట్రంప్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ట్రేడ్ డీల్పై భారత్, అమెరికా ఉమ్మడి అధికారిక ప్రకటనలో మాత్రం రష్యా చమురు అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏ మార్కెట్లో తమకు తక్కువ ధరకు చమురు లభిస్తుందో, ఎక్కడైతే తమకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయో అక్కడి నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటామని భారత్ చెబుతోంది. అమెరికా తక్కువకే చమురిస్తామంటే కొనుగోలు చేస్తామని భారత్ చెబుతోంది. నిజానికి భారత కంపెనీలు రష్యా చమురు దిగుమతిపై భారత్ ఎలాంటి కామెంట్స్ చేయటం లేదు. కానీ క్రమంగా మాస్కో నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ భారత్తో వాణిజ్యం కొనసాగుతుందని రష్యా నమ్మకంగా ఉంది. భారత్కు రష్యానే అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోందని ఢిల్లీలోని రష్యా రాయబారి తెలిపారు. సో చమురు విషయంలోనూ స్పష్టత లేదు. ఇక ట్రేడ్ డీల్లో చివరి సందేహం, $50,000 కోట్ల అమెరికా ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయడమే. అంత విలువైన అమెరికా వస్తువులను భారత్ కొనుగోలు చేయడం సాధ్యమా అన్నదే చాలా మందిలో మెదిలే సందేహం.
ఎందుకంటే 2024-25లో అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం వస్తువుల విలువ $4,500 కోట్ల. అలాంటిది $50,000 కోట్ల అంటే సుమారు 10 రెట్లు ఎక్కువ వస్తువులను కొనాలని అమెరికా అధ్యక్షుడు కోరుతున్నాడు. $50 కోట్ల వస్తువులను భారత్ ఎలా దిగుమతి చేసుకుంటుంది? దిగుమతుల్లో ఏముంటాయి? ఈ ప్రశ్నలకు వాణిజ్య మంత్రి అంకెల రూపంలో సమాధానం ఇచ్చారు. అమెరికా నుంచి విమానాలు, ఇంధనం, అధునాతన చిప్లను కొనుగోలు చేస్తుందని పీయూష్ గోయల్ వాదిస్తున్నారు. $50,000 కోట్ల దిగుమతులపై గోయల్ మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఈ $50,000 కోట్ల వాణిజ్యం ఖచ్చితంగా అమలు చేయాల్సింది కాదని అన్నారు. అంటే $50,000 కోట్ల వస్తువులను కొనుగోలు చేస్తామని భారత్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదు. కొన్ని వస్తువులను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని మేం భావించిన మాట వాస్తవమేనన్నారు. ఇప్పటికే విమానాలు, వాటి ఇంజన్లు, విడిభాగాలను అమెరికా నుంచి భారత్ భారీగానే కొనుగోలు చేస్తోంది. $50,000 కోట్ల కొనుగోళ్లపై ఎలాంటి పరిమితులు లేవని గోయల్ వాదిస్తున్నారు. ముడి చమురు, LNG, LPG, విమానాలు, వాటి విడిభాగాలు, కోకింగ్ కోల్ వంటి వస్తువులను భారీగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని గోయల్ చెబుతున్నారు. ఈ తరహా ఉత్పత్తులు వచ్చే 5 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థకు $2 లక్షల కోట్ల మేర అవసరమవుతాయని వాణిజ్య శాఖ మంత్రి వివరించారు. ఆయా రంగాల్లో అమెరికా సరసమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుందన్నారు. నిజానికి ట్రంప్ భారీగా కొనుగోలు చేయాలని ఆయా దేశాలను కోరటం కొత్తేమీ కాదు. ట్రంప్ చేసుకునే ఒప్పందాల్లో ఇలాంటివి సాధారణంగానే ఉంటాయి. 2020లో చైనాతో ట్రంప్ చేసుకున్న ఒప్పందాన్నే చూడండి. అదనంగా $20,000 కోట్ల అమెరికా వస్తువులను కొంటామని బీజింగ్ హామీ ఇచ్చింది. అమెరికా నుంచి అప్పట్లో చైనా అదనపు వస్తువులను కొనుగోలు చేసింది తెలుసా? నిజానికి అమెరికా ఒప్పందం ప్రకారం దిగుమతి చేసుకునే వాటిలోనే కేవలం 58% మాత్రమే చైనా అనుమతించింది. హామీ ఇచ్చిన $20,000 కోట్ల వస్తువుల కొనుగోళ్లలో చైనా ఒక్క పైసా కూడా అదనంగా ఖర్చు చేయలేదు. అందుకు కారణం ఆ తర్వాతే ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. చైనా సైలెంట్ గా ఉండిపోయింది. నిజానికి ఇలాంటివి ట్రంప్ కేవలం నోటి మాటతో చెప్పుకునే ఒప్పందాలే. ఇప్పుడు కూడా భారత్ విషయంలో ట్రంప్ అలాంటి హామీని అడిగాడు. భారత్ ఓకే చెప్పింది. దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారా లేదా అన్నది సందేహమే. దేశీయంగా చూస్తే ట్రంప్ కోరినట్టు $50,000 కోట్ల వస్తువులను అదనంగా కొనుగోలు అనేది ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఏమీ ఉండదు. ఒకసారి ఊహించుకోండి, అమెరికా నుంచి భారత్ ఇంధనం, విమానాలను కొనాలని భావించింది. కానీ అవే ఉత్పత్తులు ఇతర మార్గాల్లో తక్కువ ధరకే లభిస్తే ఏవి కొంటారు? ఉదాహరణకు సౌదీ అరేబియా, ఖతార్, UAE దేశాలు మనకు తక్కువ ధరకే చమురును విక్రయిస్తామంటే అప్పుడు ఖరీదైన అమెరికా ఇంధనాన్ని భారత్ ఎందుకు కొనుగోలు చేస్తుంది? విమానాల విషయంలోనూ అంతే. ఒకవేళ యూరప్కు చెందిన ఎయిర్ బస్ మంచి ఆఫర్తో విమానాలనిస్తే ఖరీదైన బోయింగ్ ఫ్లైట్లను ఢిల్లీ ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఖచ్చితంగా కొనవు. అందుకే ఈ వెసులుబాటు చాలా ముఖ్యమైంది. $50,000 కోట్ల అమెరికన్ అదనపు వస్తువులను కొనాలని ప్రస్తుతానికి భారత్ నిర్ణయించింది. కానీ ప్రస్తుతానికి అది ఖచ్చితంగా అమలు చేయాల్సిన హామీ మాత్రం కాదు. నిజానికి ప్రస్తుతం కుదిరిన వాణిజ్య ఒప్పందం మధ్యంతరమైంది. ఇది తాత్కాలికం మాత్రమే. ఇది అధ్యక్షుడు ట్రంప్ చేసుకుంటున్న ఒప్పందం. ఒకవేళ ట్రంప్కు ఆగ్రహం వస్తే ఏ క్షణంలోనైనా ఈ ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ యూరప్. 2025 ఏప్రిల్లో యూరోపియన్ యూనియన్పై 20% సుంకాలను ప్రకటించాడు. ఆ తర్వాత 2025 జూలైలో EUతో ట్రంప్ వాణిజ్య ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం EUపై 5% సుంకాలను తగ్గించి 15%కి పరిమితం చేశాడు. కానీ గ్రీన్లాండ్ను ట్రంప్ సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ట్రంప్ ప్లాన్లను వ్యతిరేకించిన 8 యూరప్ దేశాలపై 10 నుంచి 25% సుంకాలను విధిస్తానని బెదిరించాడు. 10% సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడనుకోండి, అది వేరే మ్యాటర్. కానీ ట్రంప్ ట్రేడ్ డీల్స్ ఎంత సురక్షితమైనవో గ్రీన్లాండ్ మ్యాటర్ను బట్టి తెలుస్తోంది. సో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కూడా భారత్, అమెరికా ఇంకా సంతకాలు చేయని విషయం గమనించాలి. మార్చి మధ్యలో ఈ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. వాస్తవానికి అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి భారత్ యత్నిస్తోంది. జీరో ట్యాక్స్ తో భారత ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడమే ఫ్రీ ట్రేడ్ డీల్ లక్ష్యం. అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే ఫ్రీ ట్రేడ్ డీల్ను రద్దు చేయడం అసాధ్యం. ఎందుకంటే ఇది అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించే ఒప్పందం. దాన్ని రద్దు చేయాలంటే మళ్లీ అమెరికా కాంగ్రెస్కే సాధ్యం. అమెరికా కాంగ్రెస్ అంటే ఆ దేశ పార్లమెంట్. సో
ఫ్రీ ట్రేడ్ డీల్ మాత్రమే భారత్కు రక్షణగా ఉంటుంది. ప్రస్తుత డీల్తో ఫ్రీ ట్రేడ్ డీల్కు వెళ్లాలన్నది భారత్ ఆశయం. అందుకే ట్రంప్ కోరిన వాటికి భారత్ కొడుతోంది. పైగా ట్రంప్ ఉండేది 2028 వరకే. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. సో భారత్ అమెరికా మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం పైకి చారిత్రాత్మకం అనిపిస్తున్నా లోపల మాత్రం ఎన్నో జోక్యాలు, మరెన్నో చిక్కుముడులు ఉన్నాయి. అవేంటో తెలియాలంటే మార్చి వరకు ఆగాల్సిందే.